అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ నటుడు సుహాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకొస్తున్నాడు. సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రసన్న వదనం. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తూ ఉండగా పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్ అర్హ మీడియా బ్యానర్పై మణికంఠ, జేఎస్ ప్రసాద్ రెడ్డి, టిఆర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. టీజర్ గమనిస్తే ఈ సినిమాలో సుహాస్ ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఈ వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించిన మొహం తప్ప అన్ని గుర్తుపడతారు. అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్కు అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి సుహాస్ ఎలా బయటపడ్డాడు అనేదే సినిమా స్టోరీ. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న తాజా సినిమా కన్నప్ప. దూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్లో జరుగుతుంది. ఇక అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి మేకర్స్ కన్నప్ప ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్ను మహాశివరాత్రి కానుకగా మార్చి 8న మధ్యాహ్నం 2:55 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సడన్ గా అజిత్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అజిత్ హఠాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అజిత్ చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు కంగారు పడుతూ ఉండగా మరో విషయం బయటకొచ్చింది. అజిత్కు ఏం కాలేదని, అతని బాడీకి ఎలాంటి ఇబ్బంది లేదని, రొటీన్ చెకప్ కోసం అజిత్ అక్కడికి వెళ్లాడని ప్రాథమిక సమాచారం. పరీక్షల అనంతరం అజిత్ 1-2 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాడని అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అజిత్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల సౌమ్యారావు జబర్దస్త్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వచ్చింది. అయితే జబర్దస్త్ మానేయడం వెనుక కారణాలు సౌమ్యారావు వెల్లడించింది. కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు. నాకు తెలుగు రాదు, తెలుగులో అందమైన అమ్మాయిలు ఉండగా ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు. నాకు యాంకర్గా పెద్దగా అనుభవం లేదు, స్కిట్స్లో జోక్స్ కూడా అర్థమయ్యేవి కాదు, నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు. అలాగే నాకు డ్యాన్స్ రాదు, అందుకు డ్యాన్స్ క్లాసులకు కూడా వెళ్ళాను. నేను సన్నగా ఉంటాను, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను. అందుకే జబర్దస్త్ డైరెక్టర్, మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకండి, ఇంకా సన్నగా అయితే బాగుండరు, కొంచెం తిని ఒళ్ళు చేయండి, డ్యాన్స్ ఏదోలా మేనేజ్ చేయండి, దానికోసం కష్టపడొద్దు అన్నారు. నేను పాత యాంకర్స్ మాదిరి ఎంటర్టైన్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను అని సౌమ్యారావు చెప్పుకొచ్చారు. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తాజా చిత్రం ప్రేమలు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడి దర్శకత్వం వహించగా నజ్లేన్, మమిత, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో మార్చి 8న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ తెలంగాణ బొమ్మలు సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ చూస్తే మొత్తం హైదరాబాద్ని ఒక సాంగ్లో కవర్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పాటలు వచ్చిన చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్ బండ్, తెలంగాణ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ సీన్స్ అయితే సాంగ్కు హైలైట్గా నిలిచాయి. టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్కు షాకింగ్ ఘటన ఎదురైంది. హైదరాబాద్లో ఒక వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి కాజల్ వెళ్ళింది. ఈ సందర్భంగా కాజల్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు దూసుకొచ్చారు. అయితే ఇదే అదునుగా భావించిన ఓ అభిమాని ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. సెల్ఫీ కావాలంటూ దగ్గరకు వచ్చి ఆమె నడుము భాగంపై చేయి వేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన కాజల్ ఏంటిదని అతనిపై అసహనం వ్యక్తం చేసింది. వెంటనే పక్కనే ఉన్న బౌన్సర్లు ఆకతాయిని పక్కకు లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక మందన ప్రస్తుతం స్టార్ హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్. టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్లో కూడా తన సత్తా చాటుకున్న ఈ తార కన్నడ సినిమాల ద్వారా తన కెరీర్ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం టాప్ లాంగ్వేజ్ సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన మెరుస్తూ సూపర్ హిట్ సినిమాలు అందుకుంటుంది బ్యూటీ. రీసెంట్గా హిందీలో యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బ్యూటీ. ఇక పుష్ప సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ప్రస్తుతం పుష్ప 2తో అంతకు మించి ఇమేజ్ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఆమె చాలా చిన్న వయసులోనే కోట్లు కూడబెడుతుందని ఇండస్ట్రీలో టాక్. 27 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారడం
మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇల్లున్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సినిమాల్లో నటించడమే కాకుండా పలు వ్యాపారాలు కూడా చేస్తుందట రష్మిక మందన. మరీ ముఖ్యంగా ఆమె తన సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్లు జంటగా నటించిన తాజా చిత్రం మేరీ క్రిస్మస్. శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం విడుదలై 2 నెలలైనా ఓటీటీ అప్డేట్ రాలేదు. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 16న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా మార్చి 8 నుంచి తమిళం, హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమా హక్కులను 60 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్లో చిత్రం చేస్తున్నారు హీరో శివకార్తికేయన్. ఆ సినిమా పేరు అమరన్. వీరమరణం చెందిన సైనికుడు ముకుందర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమరన్ సినిమాలో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ కనిపించనుండగా అతడి భార్య రెబెకా వర్గీస్ పాత్రను సాయి పల్లవి చేస్తుంది. సాయి పల్లవి ఛాలెంజింగ్ క్యారెక్టర్లో కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాను నిర్మిస్తున్న ఇందులో గెస్ట్ రోల్ కమల్ హాసన్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్యన ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. సినిమాను నిలిపివేయాలంటూ ఆందోళనలు జరిగాయి. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాకు అటెన్షన్ వచ్చేసింది. అదే సమయంలో ఈ సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది. అందుతున్న సమాచారం మేరకు అమరన్ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. రికార్డు ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. 55 కోట్లకు కొనుగోలు చేసిందని తమిళ వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ పోటీ పడ్డట్లు తెలిసిందే. నెట్ఫ్లిక్స్ భారీ రేట్కు హక్కులను సొంతం చేసుకుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గోపులారం గ్రామంలో ఇటీవల 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం శంకరపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం ఆమె చాలాసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమెను గుర్తించిన మహేష్ బాబు అభిమానులు నమ్రతను చుట్టుముట్టి సందడి చేశారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో హడావుడి కనిపించింది. నమ్రత ఏమాత్రం విసుగు చెందకుండా అందరితో ఫోటోలు దిగారు. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు బద్దలు కొడుతున్న చిత్రం మంజుమెల్ బాయ్స్. సర్వైవర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. 5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం రిలీజ్ అయిన రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటి మాలీవుడ్లో ఈ మార్కును ఫాస్ట్గా దాటిన సినిమాగా చరిత్రకెక్కింది. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాను చిదంబర్ పి. పొదువల్ దర్శకత్వం వహించగా సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలీడ్ రెహమాన్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. సంతోషం మ్యాగజైన్ రివ్యూలోకి వెళ్లే ముందు గమనిక. సంతోషం డిజిటల్ మ్యాగజైన్లో ఇకపై మీరు ఏదైనా వార్తను యూట్యూబ్లో చూడాలి అనుకుంటే మీకు నచ్చిన వార్తపై క్లిక్ చేయండి. అది నేరుగా యూట్యూబ్లోకి వెళ్తుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ పోస్టర్ ప్రచురించారు. ఇక 2వ పేజీలో మాయా పోస్టర్ ముద్రించారు. 3వ పేజీలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ వార్తతో పాటు ఒక పబ్లిక్ నోటీస్ ప్రచురించారు. 4వ పేజీలో వెంకటేష్ నెక్స్ట్ సినిమా టైటిల్, సందీప్ రెడ్డి వంగ థ్యాంక్స్, టోక్యో ఎయిర్పోర్ట్లో రష్మికకి స్వాగతం వార్త, నటుడు పవిత్రనాథ్ కన్నుకూట వార్తలు ప్రచురించారు. 5వ పేజీలో రజనీకాంత్ సామాన్యుడిగా ఉన్నాడన్న వార్త, మహేష్తో సినిమా అంటూ రాజమౌళి కామెంట్స్, నాటునాటికి సెలబ్రిటీల స్టెప్పులు, ఆ ఒక్కటి అడక్కు అప్డేట్స్ ప్రచురించారు. 6వ పేజీలో తాప్సీపై నెటిజన్స్ ఫైర్, పీవీ బయోపిక్ వెబ్ సిరీస్, విక్రమ్ తంగలాన్ మీద కామెంట్స్, నిత్యా మీనన్ కొత్త సినిమా వార్త ప్రచురించారు. ఇక 7వ పేజీలో రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి ఇంటర్వ్యూ ప్రచురించారు. 8వ పేజీలో
మాయా ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్త 9వ పేజీలో ప్రభాస్ పోలీస్ సినిమా, ప్రియదర్శి హీరోగా 3వ సినిమా, దక్ష చేతుల మీదుగా నైస్ నెయిల్స్ ఓపెనింగ్, గోట్ లైఫ్ వెబ్సైట్ లాంచ్ వార్తలున్నాయి. ఇక సెంటర్ స్ప్రెడ్ అయిన 10-11వ పేజీల్లో లెజెండరీ అట్లూరి పూర్ణచంద్రరావుతో సురేష్ కొండేటి ఇంటర్వ్యూ ఉంది. 12వ పేజీలో షరతులు వర్తిస్తాయి సినిమా ట్రైలర్ రిలీజ్ న్యూస్, ప్రేమలు, తెలుగులో రిలీజ్ అవుతున్న వార్త, ఇలియానా డిప్రెషన్ వంటి కథనాలు ఉన్నాయి. ఇక 13వ పేజీలో అంబానీ ఇంటా సినీ తారలు వార్త, నవదీప్ లవ్ మొలి సాంగ్ అప్డేట్, అక్షయ్ టైగర్ నాటు నాటు సాంగ్కి స్టెప్స్ వేసిన వార్తలు ఉన్నాయి. 14వ పేజీలో అన్షు నాగ్ భేటీ, ఫ్యామిలీ స్టార్ టీజర్కి సూపర్ రెస్పాన్స్, ఆరంభం ఫస్ట్ లిరికల్, దీపికా ప్రెగ్నెన్సీ కథనాలు ఉన్నాయి. 15వ పేజీలో హాలీవుడ్లో ప్రియాంక కొత్త సినిమా, వరలక్ష్మి పెళ్లి ప్రకటన, దేవరకొండ పూజా స్టెప్పులు, బలగం సినిమాకి ఏడాది లాంటి వార్తలు ఉన్నాయి. 16వ పేజీలో అల్లు స్నేహ ఫిట్నెస్ సీక్రెట్, తంత్ర ట్రైలర్, దర్శకుడు కిషోర్ యాంకర్ను పెళ్లాడిన వార్త, జవాన్ మీద సానియా కామెంట్స్ వంటి వార్తలు ఉన్నాయి. 17వ పేజీలో ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి జక్కన్న దంపతులు, ఆయుష్మాన్ ఖురానా కామెంట్స్, ధూమ్ ధామ్ ఫస్ట్ లుక్, నయనతార ఇన్స్టాలో భర్తను అన్ఫాలో చేసింది అనే కథనాలు ఉన్నాయి. ఇక 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు రిలీజ్కి ముందు రివ్యూ ఇవ్వద్దు, నటిస్తానంటే అమ్మ ఒప్పుకోలేదు కథనాలు ఉన్నాయి. 19వ పేజీలో మనమే పోస్టర్ ఉండగా 20వ పేజీలో రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి పోస్టర్ ఉంది. ఇవి ఈ వారం సంతోషన్ మ్యాగజైన్ విశేషాలు. నిద్ర కూడా పోకుండా సినిమా చేస్తున్నట్టు అలా చేయట్లేదు. యాక్చువల్గా కొంచెం హెక్టిక్గానే ఉంది, కానీ నాకు అంబాజీపేటలో నేను గుండు కొట్టించుకోవటం వలన హెక్టిక్ అయింది తప్ప నేను ఇంత హెక్టిక్గా ప్లాన్ చేసుకున్నది కాదు. సో అంబాజీపేట ఇమీడియట్గా టేజర్ వచ్చింది అని అనుకోవచ్చు. బట్ ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాజెక్టే, ప్రసన్నవదనం కూడా. నేను నా 3 సినిమాలకి ఏమేమైతే చెప్పానో ఇది ఖచ్చితంగా బాగుంటుంది, హిట్ అవుతుంది అని, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నన్ను చూస్తున్నప్పుడు నేనే చాలా కొత్తగా ఉన్నాను ఇందులో. దానికి థ్యాంక్ యూ అర్జున్, మా డైరెక్టర్కి. ఆయన సుకుమార్ గారు అసోసియేట్ అని చెప్పిన వెంటనే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. నరేష్ను సుకుమార్ సార్ లాగే ఉంది యాస్టీస్గా. సుకుమార్ సార్తో మాట్లాడాను కానీ ఈ షూటింగ్ తెలియదు కాబట్టి, బట్ ఇలాగే ఉంటారేమో అనిపించింది ఇంత చేస్తుంటే. చాలా మంచి లైన్, ఫేస్ బ్లైండ్నెస్ మీద చేస్తున్న లైన్, చాలా మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సినిమా. చూశాను, అదిరిపోయింది. అంతా ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇంకా అంటే ఇది సడన్గా ప్లాన్ చేసింది కాబట్టి. సో ట్రైలర్ అప్పుడు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అందరికీ అర్థం అవుద్దండి సినిమా పొటెన్షియల్ ఏంటి అని అర్థమైపోద్ది అందరికీ. ట్రైలర్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఇంకొంచెం. ఈ టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సాయి రాజేష్ అన్న, థ్యాంక్ యూ అన్న, నన్ను ఫస్ట్ హీరో చేసిన అన్న, మాకు ఇప్పుడు సపోర్ట్గా ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ గారు. మణికంఠ బ్రో నాకు ఎప్పటి నుంచో తెలుసు, కలర్ ఫోటో నుంచి కో ప్రొడ్యూసరు, నా తర్వాత ఫ్యామిలీ డ్రామా అప్పుడు కో ప్రొడ్యూసరు. ఈ సినిమాకి చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంటే అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టేసి సినిమా బాగా రావాలని కష్టపడిన మనిషి. ఆయన కూడా చాలా చాలా కష్టపడి వచ్చి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కష్టపడి చేశారు నేను దగ్గరుండి చూశానండి. అంతలాగా అసలు ఇంకా కంట్రోల్ చేసేవాడిని నేనే. బ్రో మరి నా భయమే చేస్తుంది, కొంచెం ఆగండి. లేదు సినిమా బాగా రావాలని చెప్పి డైరెక్టర్ ఏమడిగినా అది ఇచ్చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ పాయల్ అండ్ రాశి, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయండి సినిమాలో. చాలా మంచి క్యారెక్టర్స్. అండ్ మా నితిన్ ప్రసన్న అంబాజీపేటలో విలన్గా చేశాడు, ఇందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ అశ్వన్ అండ్ ప్రతిభ నా కాస్ట్యూమ్ డిజైనర్స్. సినిమా చూసిన వాళ్ళు కొంతమందికి చూపించామండి. సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్ట్ అడిగిన క్వశ్చన్, కొత్తగా కనపడ్డావు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అని. టీజర్లో చూసి జడ్జ్ చేయకండి, సినిమా చూసిన తర్వాత. థ్యాంక్ యూ అశ్వన్ అండ్ ప్రతిభ. అండ్ విజయబుల్గా నేను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆయనతో 2 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. ఇందులో పాట ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ క్రాంతి అన్న, థ్యాంక్ యూ మా డైరెక్టర్. తక్కువ మాట్లాడదాం అనుకున్నాను, చాలాసేపు వచ్చేసినట్టుంది, సారీ. పక్కా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అండి.
దాంట్లో డౌట్ లేదు. మిగతాది ఇంకా ట్రైలర్ అప్పుడు ప్రీ రిలీజ్ అయినప్పుడు మీకే అర్థం అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఆల్రెడీ అంటే షైనెస్ ఏం కాదు, బట్ అందరూ అన్నీ చెప్పేశారు. అండ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మార్నింగ్ నాకు ఇది చెప్పారు, అన్నీ చెప్పకూడదు, చాలా యూ హ్యావ్ టు బీ వెరీ ఫిల్టర్డ్ అని. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ టెల్, బట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లలు చెప్పినట్టు ముందు ఇదే చెప్పారు అని మొత్తం అప్పచెప్పేశారు. దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. నేను మామూలు హిచ్కాక్ గారి సినిమాలో చూస్తుంటా ఉంటే వెళ్ళి కూర్చోగానే ఇమీడియట్గా కథలోకి వెళ్ళిపోతాం. టీజర్లో అలా మొదలైన ఒక 5-10 సెకండ్లకే నాకు అదిరిపోయిందనమాట. అసలు పాయింట్ చూడగానే అసలు టీజర్ కట్ చేసిన విధానం, నేను ఇమీడియట్గా పక్కన మణికంఠకి చెప్పాను, ధైర్యంగా వేసేసి ఏ డేట్ వేసినా కూడా కొట్టేస్తాను అని చెప్పి. అంత నచ్చింది నాకు టీజర్. సో నాకు సుకుమార్ గారు అంటే మీ అందరికి చాలా నా ఫేస్బుక్ పోస్ట్లు చూస్తుంటే తెలుస్తుంటే ఇన్స్టాగ్రామ్లో నేను లవ్లో ఉంటాను సుకుమార్ గారితో ఎప్పుడు. అంటే సుకుమార్ గారు అంటే ఇష్టం, సుకుమార్ గారు రైటింగ్ అంటే ఇష్టం, డైరెక్షన్ ఇష్టం, సుకుమార్ గారు గడ్డం ఇష్టం, షర్ట్లు ఇష్టం, సుకుమార్ గారు ఆఫీస్ బాయ్ ఇష్టం, కార్ డ్రైవర్ ఇష్టం, ఇట్లా నాకు. సో అలా నాకు సుకుమార్ గారు అసోసియేట్ చేస్తున్నారంటే ఇంకెంత ఇష్టం ఉంటుంది నాకు. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కూడా లవ్ చేస్తుంటాను నేను. అందరినీ బుచ్చి దగ్గర నుంచి అందరూ పేర్లు అందరూ నాకు తెలుసు. సో టీజర్ చూసిన తర్వాత సడన్గా సుకుమార్ గారు అసోసియేట్ కదా, ఉంటుంది ఖచ్చితంగా మాత్రం అని. గుడ్ లక్ బ్రో. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను టీజర్ చూసిన తర్వాత. నాకు ఇంకా టీజర్లో బాగా నచ్చింది ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చేశారు. నాకు విజయబుల్ గా నిన్న బేబీ 2 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత కదా గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ లాగా అయిపోయాడు. పొసెసివ్నెస్ అనమాట నాకు. ఏం చేస్తాడు బేబీ తర్వాత ఇది నాకు తెలిసి ఫస్ట్ సినిమా స్ట్రైట్ సినిమా. అంటే ఏమన్నా మంచి పాటలు వేరే వాళ్ళకి ఇచ్చేసాడేమో, బేబీ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళకి బెస్ట్ ఇచ్చేస్తాడేమో, ఇలాంటి భయంగా ఉంటుంటుంది అప్పుడప్పుడు. కానీ విజయ్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే బేబీ లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నాడు. అది దాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది, మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది తన్ని. ఏదో వచ్చింది కదా క్యాష్ చేసేసుకుందాం, టక్ సినిమాలు చేసేసుకుందాం, ఒక సంవత్సరంలో ఒక 5-10 రిలీజ్ అయితే దాంట్లో ఒక 3 హిట్ అయినా చాలానే ఒక స్ట్రాటజీలతో వెళ్ళట్లేదు. కథ నచ్చితే స్ట్రెస్ లేకుండా పనిచేస్తున్నాడు. చాలా నచ్చింది అది. సో ఈ సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చుంటారని కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది విజయ్. అండ్ నాకు ఇక్కడ నేను ఈరోజు రావడానికి ఇంత పొద్దునే మామూలుగా లేవడం కష్టం అయినా కూడా అంటే ఒక 10 పేర్లు వేసుకుంటాడు మణికంఠ. నాకు తెలిసి ఇక లాస్ట్ పేరు ఈడిది ఉంటుంది, 9 రాకపోతే 10 ఈడు ఉంటాడు ఖాళీగా అని నన్ను పిలిచినట్టున్నాడు. సో ఆ 9 10 ఏదో దొరికేసిన. గ్యాప్ వచ్చింది నాకు, చిన్నది కాదు కొంచెం పర్లేదండి. సరే అంటే ఫస్ట్ వెయ్యి దొరవే సినిమాకు ముందు అసలు యాక్చువల్గా వెయ్యి దొరవే సినిమా అయిన తర్వాత ప్రమోషన్స్ ఇలాంటి ట్రైలర్ లాంచ్కి ఎవరిని పిలుద్దాం అని అనుకున్నప్పుడు సరే యాక్చువల్గా అంటే 2 minutes తీసుకుంటాను సార్. సో ఇది హీరో ఆడి పేరు కామారెడ్డి శంకర్. సో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు కథ కాబట్టి సో కామారెడ్డిలో ఇప్పటికీ ప్రజెంట్ బాగా వెల్ నోన్, కామారెడ్డి పేరు వెల్ నోన్ అవ్వడానికి రీజను మన కేవీఆర్ గారు, రమణ రెడ్డి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగారు మొన్న. సార్ ఇది కామారెడ్డిలో షూట్ చేసాం, ప్లస్ కామారెడ్డి కుర్రాడు హైదరాబాదు కథ, ఆయన మీద కథ, సార్ మీరు వస్తే మాకు ప్రమోషన్స్కి బాగుంటుందండి అన్నప్పుడు సో అలాగా కేవీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. అలానే ఈ ట్రైలర్ కమర్షియల్గా ఈ వెయ్యి దొరవే అనే టైటిలే కమర్షియల్ టైటిల్. సో కమర్షియల్ టైటిల్లో సినిమా హీరో క్యారెక్టరైజేషన్ సినిమా ఇదంతా అండి. సో హీరో క్యారెక్టరైజేషన్ సినిమా అంటే హీరో మీదే సినిమా అంతా ప్లే చేసే డైరెక్టర్స్ ఉన్నారు. అందులో నాకు నచ్చిన 2
ఒకరు అన్నయ్య అయితే, రెండు మన హరీష్ శంకర్ గారు. అంటే హీరో ఉంటే చాలు సినిమా అయిపోద్ది. హీరో తోటి కామెడీ సీన్స్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ, 4 సాంగ్లు 4 ఫైట్లు, ఒక కథ. సో హీరో క్యారెక్టరేషన్స్తో సినిమాలు తీసే కమర్షియల్ డైరెక్టర్స్లో హరీష్ శంకర్ గారు అన్నయ్య అయితే, సో ఇలాంటి కథని, ఇలాంటి సినిమాని, ఇలాంటి ట్రైలర్ని అనలైజ్ చేసే ఒక డైరెక్టర్ కావాలి, అది హరీష్ శంకర్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ట్రైలర్ చూశారు, అరే భలే చేశారు సినిమా, ఎన్ని డేస్లో చేశారని కూడా చెప్పాం. సో బాగా చేశారని ఆయన చెప్పడం జరిగింది. సో ట్రైలర్ కూడా ఇప్పుడు ఆయన చూశారు, దాని గురించి కూడా ఆయన మాట్లాడతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక మా ప్రభాస్ శ్రీన్ అన్న, ఇంక ఇలానే ఉంటుంది సినిమా అంతండి మేము. సో ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఓటీటీలో పొలిమేరతో ఓటీటీలో ఎంటర్ అయ్యి, ఆ ఓటీటీ దాటి థియేటర్ పొలిమేరలో ఎంటర్ అయిన సూపర్ హిట్ కొట్టిన మా రాజేష్ భయ్యకి థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమాకి మీరు అంటే చాలా ఇబ్బంది పెట్టాం, బట్ అంటే మేము ఇబ్బంది పెట్టాం, ఎక్కువ అది ఎంజాయ్ చేసాం. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అలానే మా కెమెరామ్యాన్ గారు ముత్యాల సతీష్. సో ఇంత కమర్షియల్ విజువల్స్ రావడానికి కారణం మన ముత్యాల గారు. సో ఆయన కెమెరా దగ్గర ఉంటాడు, మాకు టెన్షను, ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్తే మేము వెళ్దామని, ఆయన వెళ్ళు మేము వెళ్దాం. సో థ్యాంక్ యూ అండి. ఇక ఈ సినిమా నేను నిన్న చూస్తున్నప్పుడు చాలా రోజులైంది నాకు, బట్ ఒక కమర్షియల్గా సినిమాని డైరెక్టర్ గారు తీసిన దాన్ని కమర్షియల్గా ఒక రేంజ్లో చేయాలంటే అది మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంటు అది భీమ్స్ గారు. సో భీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఇక మా ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారు, ఆయన యాక్చువల్గా నాలాగే సత్యనంద్ గారు స్టూడెంటు, నా తర్వాత ఆయన కూడా అక్కడ క్లాసెస్ తీసుకున్నారు. సో ఈ సినిమాలో యాక్ట్ చేయడమే కాదు సార్, సో ప్రొడ్యూసర్ గారు ఆయన యాక్చువల్గా బిజినెస్ మ్యాన్, బట్ సినిమా మీద ప్యాషన్తో సో ఇక్కడ రావడం జరిగింది. మేము డైరెక్టర్ గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా నీట్గా రిలీజ్ వరకు తీసుకొచ్చారు, దానికి థ్యాంక్ యూ సార్. ఇక డైరెక్టర్ మన నవీన్ రెడ్డి గారు, సో ఆయన నేను కలిసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాకు కథ చెప్పారు. హాఫ్ అన్ అవర్లో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే మళ్ళీ నేను ఒక బంపర్ ఆఫర్ లాంటి సినిమాతో వస్తున్నాను. అందరికి నమస్కారం సార్. మీరు ఎలక్షన్ ఎలా గెలిచారో నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మామూలుగా మాట్లాడితే మాటలు చెవులకు తగులుతాయి, ఈయన ప్రతి మాట వినేవాళ్ళ గుండెకి తగులుతుంది డైరెక్ట్గా. సో దెర్ ఈస్ నో వండర్ ఫర్ యువర్ విన్నింగ్ అండి, దెర్ ఈస్ నో వండర్ ఫర్ యువర్ విన్నింగ్. మీ గురించి చాలా మాట్లాడాలి. ముందుగా ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి, డైరెక్టర్ నవీన్ రెడ్డి, ఆల్ ది బెస్ట్ కాదు, నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ గురించి నన్ను కలవడానికి వచ్చినప్పుడు 34 డేస్లో ఈ సినిమా తీసామన్నారు. అలా అని చెప్పి ఏదో మామూలు సినిమా కాదు, 4 పాటలు, ఫైట్లు అన్నీ ఉన్న సినిమా 34 రోజుల్లో పక్కాగా తీయడం అనేది డైరెక్టర్గా మీ బిగ్గెస్ట్ సక్సెస్ అండి అది. అట్ ద సేమ్ టైం అంత 34 డేస్లో సినిమా ఫినిష్ చేయడం, ప్రొడ్యూసర్గా మీరు దానికి అన్నీ అనుకూలించండి. నేను సాంగ్స్ చూశాను, సీన్స్ చూశాను, చాలా రిచ్గా ఉన్నాయి అన్నీ. సో అది ప్రొడ్యూసర్గా మీ సక్సెస్ అండి, ఫస్ట్ సక్సెస్ ఇదే మీది. ఐ థింక్ ఆల్రెడీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో సాయిరామ్ శంకర్ని పూరి గారు ఎంత సపోర్ట్ చేశారో, నన్ను యాజ్ అ డైరెక్టర్గా, రైటర్గా పూరి గారు నన్ను అంతే సపోర్ట్ చేశారు. పూరి గారు సపోర్ట్ లేకపోతే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. సో సాయి ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ సాయి ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. వైష్ణవ్ అకాడమీలో సాయి నేను చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నాం. 10 ఏళ్ళ నుంచి నాకు ఇంచుమించు 10-12 ఏళ్ళ నుంచి నాకు సాయి తెలుసు. వండర్ ఏంటంటే 12 ఏళ్ళ క్రితం సాయి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇది మట్టుకు సీక్రెట్ అసలు. అండ్ సాయి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా నేను సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూశాను. సాయిరామ్ శంకర్ ఫుల్ ఎనర్జీ ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు, అది మట్టుకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అంటే ఎంత పక్కాగా చేశారంటే, డేట్స్ ఇష్యూ లేకుండా కొత్త వాళ్ళతో, కొత్త కొరియోగ్రాఫర్లతో మీరు మీ అన్ని పాటలు నేను చూసాను, చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఊగింది సాంగ్ రాసిన లిరిసిస్ట్ సుబ్బరాయ శర్మ గారు అంట, చాలా బాగా రాశాడు. ఆ లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. చెక్కిళ్ళు తడిమితే ఎక్కిళ్ళు అలాంటి పదాలు కొత్తగా ఉన్నాయి, చాలా బాగా రాశారు. అండ్ భీమ్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు.
భీమ్స్ మంచి పాటలు చేస్తాడని తెలుసు నాకు, బట్ మంచి మాటలు మాట్లాడని ఇవాళ అర్థమైంది నాకు. ఎక్స్ట్రాడనరీగా మాట్లాడాడు భీమ్స్లో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, ఆయన మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వర్క్ విత్ భీమ్స్ బిజీనెస్ తగ్గితే పని చేద్దామని. నేను బిజీగా లేను, భీమ్స్ బిజీగా ఉన్నాడు బేసిక్గా. సో అండ్ సార్, పొలిమేర 2 చూడడానికి మీకు టైం లేదు, పొలిమేర 2 తర్వాత ఆడికి టైం లేదు, పరిస్థితి అలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ ప్రభాసిన్ గారు, రాజేష్ గారు, సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారని కూడా భయపడకుండా అందరినీ ర్యాగింగ్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా గొప్పగా చేశారు మిమ్మల్ని కూడా సార్. సో ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, రమణారెడ్డి గారు మాత్రం గెలిచి రచ్చ చేశారు. దాన్ని ఏమంటారు, కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కాస్త రమణారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అయిపోయింది మొన్న ఎలక్షన్స్తో. ఈ సినిమాలో హీరో కామారెడ్డి నుంచి వస్తాడు అని చెప్పారు ఇందాక ట్రైలర్లో, బట్ కామారెడ్డి నుంచి హీరోలు మాత్రమే వస్తారని చెప్పి రమణారెడ్డి గారు ప్రూవ్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. చరిత్ర సంచలనం అనాలా, చరిత్ర అనాలా, అసలు పదాలు తక్కువ మీ విజయాన్ని చెప్పడానికి యాక్చువల్గా. సో అంత ప్రజలు మిమ్మల్ని అంతగా నమ్మారు. మీరు ప్రేమ ఖైదీ సినిమాకి ఆడిషన్స్ వెళ్ళి ప్రేమ ఖైదీ మిస్ అయ్యని చెప్పారు. మీరు ఏం ప్రేమ ఖైదీ మిస్ అవ్వలేదు సార్, కామారెడ్డిలో కొన్ని లక్షల మంది ప్రేమకు మీరు ఖైదీ అయిపోయారు. సో యూ నెవర్ మిస్డ్ ఇట్. అండ్ నేనే కాదు, చాలామంది సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడడం మనం చూసే ఉంటాము, కానీ సినిమా గురించి గొప్పగా మాట్లాడిన మొట్టమొదటి పొలిటీషియన్ రమణారెడ్డి గారు. అంత గొప్పగా మాట్లాడారు సినిమా గురించి. ఆయన ఒకవేళ మంత్రి పదవి వస్తే సినిమాటోగ్రఫీ తీసుకుంటున్నారు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అందుకోసమన్నా మీకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో రెగ్యులర్గా సినిమాలు చూసే ఒక మంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాకి బ్లెస్ చేయడానికి మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక లెజెండరీ, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తితో కలవడం, ఫోటో దిగడం మాకు కూడా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన ఇద్దరం కలిసిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఇదే మనం రికార్డు, మనం గిన్నిస్ బుక్ అప్లై చేసుకోవచ్చు మన ఇద్దరం. సో ఆవిడ యాంకరు, నేను గెస్ట్, ప్రసాద్ ల్యాబ్స్. అందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. యూత్ఫుల్ రొమాంటిక్ మర్డర్ మిస్టరీతో రూపొందిన చిత్రం. ఆ చిత్రం పేరు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఈ సినిమా ఈ మార్చి 9వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన మన రవితేజ అంటే మాస్ మహారాజా రవితేజ కాదండి, కొత్త రవితేజ నున్న, ఆయన హీరోగా నటించారు. అలాగే సత్యరాజ్ అంటే మన ఆర్టిస్ట్ సత్యరాజ్ అనుకున్నారా, ఆయన కాదు, ఈయన కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. సో ఇద్దరికి డిఫరెంట్ నేమ్స్, పాపులారిటీ నేమ్సే ఉన్నాయి ఇండస్ట్రీలో ఆల్రెడీ. సో ఆ సత్యరాజ్ గారు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆ సినిమాయే రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఈ మార్చి 9 రాబోతుంది. ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో చిన్న చిట్చాట్. ఇప్పుడు వాళ్ళని అడిగి ఈ సినిమా విశేషాలు, అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రవితేజ గారు. రవితేజ అండి, సత్యరాజ్, ఇద్దరు పేర్లు భలే. మీరు అనుకున్నారు ఎప్పుడైనా సెట్లో? మీరు చెప్పినట్టే అందరూ చాలామంది ఈ క్వశ్చన్ రేస్ చేశారండి. అంటే రవితేజ, అతని పేరేమో సత్యరాజ్, రెండు బాగా నోన్ నేమ్స్ మీ ఇద్దరికి ఎలా సింక్ అయిందని చెప్పి. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, అంత మించి ఏం లేదు. రవితేజ మాస్ మహారాజా రవితేజ పేరు అంటే సత్యరాజ్ ఫేమస్ యాక్టర్ ఆయన, మొత్తం సౌత్ ఇండియాలోనే నోన్ ఫేస్. సో ఆయన పేరు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా మాకు ప్లస్ అని అనుకుంటున్నాం మేము. ఈ సినిమా ఈ టైటిల్ వినగానే రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అనగానే కులాల నేపథ్యంలో తీసిన సినిమాగా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ టైటిల్ చూడగానే ఓ ఇది కులాల మీద తీసిన సినిమారా అని అనిపిస్తుంది. ఎందుకు ఈ సినిమా ఈ టైటిల్ పెట్టడం జరిగింది అంటే? ఎందుకంటే మేమైతే క్యాస్ట్ని టార్గెట్ చేయలేదండి, కథను బేస్ చేసుకునే చేసాం. కథని బేస్ చేసుకుని కథలో 2 క్యారెక్టర్లు ఉంటాయి, రాజుగారు, నాయుడు గారు, నాగినీడి గారు కాంబినేషన్ అనమాట అది. సో ఆ పెద్ద క్యారెక్టర్స్ నేమ్స్ని టైటిల్గా తీసుకున్నాం మేము. సో అట్లా ఈ కథకి రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అనేది యాప్ట్ టైటిల్ అని, అందుకని అది తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక రాజకీయాల్లోనే ఇంకా కొంచెం కులాల డివిడెండ్ అనేది ముందు తెలుస్తుంది మనకి. అంతే కులాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఈ కులాల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఇట్లా ఉంటాయి కులాలు రాజకీయాలు తప్పితే బయట అసలు ఇప్పుడు పూర్తిగా ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటే కులాల్లో అడ్డు రావని చెప్పి చాలా మంది ప్రూవ్ చేసి చాలా మంది పెళ్లి కూడా జరుగుతాయి. అవునండి. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అలా పాలిటిక్స్ సంబంధించి కూడా ఈ సినిమాలో ఏమైనా ఉంటుందా?
అసలు పాలిటిక్స్ అయితే మేము అసలు టచ్ చేయలేదండి. మళ్ళీ మీరు పాలిటిక్స్ ఇవన్నీ పెట్టి కాంట్రవర్సీలాగా ఇది చేయదు. పాలిటిక్స్ లేదండి, టోటల్ విలేజ్ నేటివిటీ, లవ్ స్టోరీ అండ్ లవ్ అండ్ క్రైమ్ అండ్ మిక్స్ అయి ఉంటుంది ఈ కథలో. గ్రామీణ నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, చాలా కథల్లో ఇంతవరకు చాలా సినిమాలు చూసేసాం మనం. అవునండి. మీరేంటి ఈ గ్రామీణ నేపథ్యంలో మీరేంటి కొత్తగా చూపించేది? ఓకే అండి, మంచి క్వశ్చన్ అండి. మామూలుగా విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నీ చాలా చూసేసాం, కానీ ఈస్ట్ వెస్ట్ అనేది ఎంత చూసినా చూడాలనిపించే లొకేషన్స్ అండి అవి. అట్ ద సేమ్ టైం ఈ కథ కూడా ఆ బ్యాక్డ్రాప్లోనే రన్ అయ్యేది. సో మేము అందుకే ఆ లొకేషన్స్ ఎంచుకొని అక్కడే షూటింగ్ చేయాల్సి వచ్చింది. అట్లా అంటే ఇట్లాంటి విలేజ్ నేపథ్యంలో రూపొందిన సినిమాలు ఎక్కువ శాతం కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, రియల్గా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని బేస్ చేసుకుని, అవునండి, అవునండి. లేకపోతే మన పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా అవునండి. దర్శకుడు ఊహించి ఈ సినిమా కథలు రాసుకుంటాం సినిమా చేయడం జరిగింది. అవును సార్. సో ఆ కోవకు చెందిన సినిమా ఇది అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి, కాకపోతే టోటల్గా అయితే కాదు. నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. నేను విన్నదన్నమాట ఇది కథ. అంటే నేను అది ఓన్ అని చెప్పట్లేదు. నేను ఒక కథ ఒక ట్రావెలింగ్లో జర్నీలో విన్నాను, కొంతమంది పీపుల్ మాట్లాడుకుంటుంటే. సో అది విన్న తర్వాత ఈ పాయింట్ బాగుంది కదా అని చెప్పి దాన్ని నేను కథగా మలుచుకున్నాను అనమాట. ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ని నేను ఒక కథగా మలుచుకుని ఇక ఈ సినిమాని తెరకెక్కించామండి. జనరల్గా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో మీ డైరెక్టర్ సత్యరాజ్తో సహా హీరో అయిపోదామని ఇండస్ట్రీకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ గోల్ ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది మిగతా ఉంటుంది. సో అలా మీరు హీరో అవ్వాలని కోరిక మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా మాది ఈస్ట్ గోదావరి, అమలాపురం, మీకు తెలిసే ఉండొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి సినిమా ఇన్ఫ్లుయెన్స్ పడుతూనే ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో బేసికల్గా మేము అందరూ ఫిల్మీ లవర్స్ అండి. సో అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అలాగే నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరిక బాగా ఉంటుంది. ఆబ్వియస్లీ అమలాపురం అంటే చిరంజీవి గారు తెలియదే ఉంది. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.